మనము వాటిని తీసుకుంటున్నాం. సరే, ఈ యొక్క బల్లని ఏమి అంటారు అనంటే ప్రభువు బల్ల. ఇది ప్రభువు బల్ల, యేసుక్రీస్తు ప్రభుల వారి బల్ల అని అంటాం. ఇది ఒక విందు. ఈ బల్ల అనేది మనకి విందు. ఈ యొక్క విందుకి అందరూ ఆహ్వానితులే, అందరూ ఇందులో పాలు పొందొచ్చు. ఇందులో పాలు పొందడానికి అందరూ ఆహ్వానితులే, ఎవరు కూడా ఎగ్జెప్టెడ్ కాదు. కాకపోతే మనం రక్షణ పొంది ఉండాలి. మరి నేను రక్షణ పొందలేదు కదా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే నువ్వు రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క చిత్తం. రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ఇందులో పాలు పొందాలి. రక్షణ అంటే ఏమీ లేదు, యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయత కలిగి ఉండాలి, అంతే. నిశ్చయత కలిగి ఉండుట, యేసు ప్రభు నన్ను క్షమించేసినాడు. సరే, రక్షణ పొందిన తర్వాత నీటి బాప్టిజం తీసుకున్న తర్వాత ఇందులో మనము పాలు పొందడానికి అర్హులు. సో దాని అర్థం ఏంటంటే అందరూ రక్షణ పొంది ఉండాలా, అందరూ నీటి బాప్తిజంలో సాక్ష్యం అనేది ఇవ్వాలి అనేది దేవుని యొక్క చిత్తం. సో నేను రక్షణ పొందలేదు, బాప్తిజం తీసుకోలేదు, ఇందులో పాలు పొందుతా అంటే అది కుదరదు. మేము సంఘాలలో పరిచర్యకి వెళ్తున్నప్పుడు మాకు అర్థం అవుతుంది. చేతికి 4-5 తాయితులు కట్టుకుంటారు, ఇట్లా చేయలేదు, మాకు ఇవ్వండి. సో కాబట్టి దయచేసి అట్లా చేయకండి. అవగాహన లేకుండా ఇందులో పాలు పొందితే మనకే నష్టం. మళ్ళీ నీకు నష్టమైన తర్వాత ఇంకొచ్చి సేవకులతో గొడవ పెట్టుకోవద్దు. మీ మందిరానికి వచ్చినాం కాబట్టి ఇట్లా అయ్యింది, మాకు ఇట్లా జరిగింది అని అట్లా అనొద్దండి. సో అవగాహన లేకుండా ఇందులో పాలు పొందితే నీకే నష్టం. అవగాహన కలిగి ఉండి ఇందులో పాలు పొందితే మనకెంతో ఆశీర్వాదం. సరే, ఈ యొక్క బల్ల అనేది ఏమి చూపిస్తుంది అంటే ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. దీన్ని జ్ఞాపకార్థపు బల్ల అని అంటాము. 1 కొరింథీ 11:24 రాయబడ్డది. ఇది జ్ఞాపకార్థ బల్ల. దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. ఈ యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాము అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభు మన కొరకు ఏం చేసినాడు, యేసు ప్రభు మన కొరకు ఎందుకు ఆ త్యాగం చేసినాడు, యేసు ప్రభు ఎందుకు మన కొరకు విలువబడ్డాడు, ఎందుకు మన కొరకు నలగొట్టబడ్డాడు, ఎందుకు మన కొరకు ఆయన అంత గాయాల పాలైపోయినాడు. ఈ లోకంలో రోగం వస్తే చిన్న ఇంజెక్షన్ తీసుకుంటాం. ఆ చిన్న ఇంజెక్షన్ తీసుకుంటేనే మనకు ఎంతో నొప్పి. అది తీసుకోవడానికి కూడా చాలామంది కింద మీద పడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇంత లావుపాటి మేకులు ఆయన చేతులకి కాళ్ళకు కొట్టినారు. నా చెయ్యి ఎంత లావుగా ఉందో ఇంత లావుపాటి బల్లెం ఆయన పక్కన పొడిచినారు. మరి ఆయనకి ఎంత నొప్పి కావాలా? సో చాలా గొప్ప త్యాగం యేసు ప్రభు మన కొరకు చేసినాడు. ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. యేసు ప్రభు నా కొరకు ఏమైతే త్యాగం చేసినాడో ఆ త్యాగాన్ని నేను గుర్తు చేసుకోవాలా. ఇప్పుడు రొట్టెను మనం విరుస్తున్నాం. దాని అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దేహం అనేది విరువబడ్డది. అది మన కొరకే, మన కొరకే ఆ యొక్క దేహము విరువబడ్డది. దేహం విరువబడ్డ తర్వాత ఆటోమేటికల్లీ లోపల నుండి రక్తం వస్తుంది. సో కాబట్టి అందుకే ఫస్ట్ రొట్టె తర్వాత రక్తం, ముందు రక్తం పంచి తర్వాత రొట్టె పంచట్లే. సో కాబట్టి ప్రతిదానికి ఒక అర్థం ఉంది. సో కాబట్టి ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు అర్థం అవ్వడానికి చెప్పాలంటే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే, వాళ్ళు కూడా ఖచ్చితంగా క్రిస్టియన్సే, కానీ వాళ్ళు జీసస్ని జ్ఞాపకం చేసుకోరు, జీసస్ని మర్చిపోయి ఉంటారు. కాబట్టి నువ్వు నేను ఎట్లా ఉండాలి అంటే మనము ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు ఏమైతే చేసినాడో వాటన్నింటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాను ఎరుగని తరము రాబోతుంది. రాబోయే దినాలలో యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరుగని తరం రాబోతుంది. ఇంకా వాళ్ళంతా ఈ టెక్నాలజీ ఇంకా ఇంప్రూవ్ అయిపోతుంది అని వాళ్ళు ఈ లోకంలోనే పడిపోయి ఏమంటే దేవుణ్ణి మర్చిపోయే రోజులు రాబోతున్నాయి. సో కాబట్టి యెహోవాను ఎరుగని తరం, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరుగని తరం. నిర్గమకాండము 1వ అధ్యాయంలో మనం చదివితే యోసేపును ఎరుగని రాజు వచ్చినాడు. యోసేపుని ఎరుగని రాజు కింగ్గా వచ్చినాడు. సో కాబట్టి యోసేపు అంటే జీసస్ అండి. యోసేపు అంటే యేసు ప్రభుని ఎరుగని రాజులు
రాబోతున్నారు. యేసు ప్రభుని ఎరుగని తరము రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎరుగని ప్రజలు ఈ భూమి మీద ఉండబోతున్నారు. సో కాబట్టి అందుకే దిస్ టేబుల్ రిమైండ్స్ us ద సాక్రిఫైస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకునే బల్ల ఇది, టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్. రెండోది టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. 11:23 మొదటి కొరింథీ 11:23 రాయబడ్డది, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ఈ బల్ల అంటే ఆరాధనకి సాదృశ్యం అని నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పినాను. సో బల్ల అంటే ఆరాధన, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తు. ఈ యొక్క బల్ల అనేది ఏమి అంటే టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. నేను యేసుక్రీస్తు ప్రభుల వారికి జీవితాంతం కృతజ్ఞుడనై ఉండాలి. ఆయన చేసిన త్యాగానికి నేను కృతజ్ఞుడనై ఉండాలి. ఆయన నా పట్ల చేస్తున్న మేళ్ళకి నేను కృతజ్ఞుడనై ఉండాలి. సో ఇట్స్ ఏ టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. దాని తర్వాత ఇది ప్రభువు బల్ల అని మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడని మనకు గుర్తు చేస్తుంది. సో టేబుల్ ఆఫ్ క్రైస్ట్ సెకండ్ కమ్మింగ్ అనే సంగతి మనము 26వ వచనంలో చదువుతాం. మొదటి కొరింథీ 11:26 వచనంలో మనం ఏం చదువుతామంటే, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుడి. ప్రభువు వచ్చు వరకు, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడని ఈ యొక్క బల్ల మనకు గుర్తు చేస్తుంది. ఫస్ట్ చెప్పినాము యేసు ప్రభుని ఎరుగని తరం రాబోతుంది. ఇప్పుడేం చెప్తున్నాము, యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ అనేది రాబోతుంది. సో మీకు వాక్యం యొక్క అవగాహన ఎంతవరకు ఉందో నాకైతే తెలియదు, కానీ పాత నిబంధన కాలం యొక్క లాస్ట్ పుస్తకం మలాకి, నూతన నిబంధన యొక్క ఫస్ట్ పుస్తకం మత్తయి. ఆ మలాకీకి మత్తయి సువార్తకి మధ్యలో 400 years గ్యాప్ ఉంది. 400 సంవత్సరాల కాల వ్యవధి అనేది ఉన్నది. దాన్ని అంటే బిబ్లికల్లీ వాక్యానుసారంగా దాన్ని సైలెంట్ పీరియడ్ అని అంటారు, మౌన కాలము. 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడాడు ఏమో. 400 సంవత్సరాలు దేవుడు ఎవరితోని మాట్లాడలేడు. అంటే కళల ద్వారా కానీ, దర్శనాల ద్వారా కానీ, లేకపోతే ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన యాజక సేవ చేసుకుంటున్నారు, అట్లయినా సరే దేవుడు ఏ విధంగా కూడా ప్రవక్తల ద్వారా, ఉరీము ద్వారా, తుమ్మిము ద్వారా, లేకపోతే ఇంకా ఎవరి ద్వారా అయినా సరే ఏ విధంగా కూడా మాట్లాడలేడండి. 400 సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉంటే ఎవరైనా దేవుడిని గుర్తుపెట్టుకుంటారు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడన్న సంగతి కూడా మర్చిపోతారు. అటువంటి కాలంలో దేవుడు గబ్రియేల్ అనే దూతను ఆ మరియ దగ్గరికి పంపించాడు. అప్పుడు యెహోవా స్వరం అనేది మళ్ళీ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఎలిజబెత్ జకరియా విన్నాడు. జకరియాతో ఆ యొక్క దేవుని దూత మాట్లాడతాడు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి రెండవ రాకడ కూడా ఇట్లనే ఉంటుంది. మరి పాత నిబంధనల కాలంలో 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేడు. అందరూ బహుశా దేవుని మర్చిపోయినారేమో. అటువంటి కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడ అనేది జరిగింది. సో ఇప్పుడు మనము చూస్తుంది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని మర్చిపోయే రోజులలో మనం ఉన్నాము. అందరూ ఆయనను మర్చిపోతారు. యేసు ప్రభు లేకుండానే మేము సుఖంగా ఉన్నాము, శాంతిగా ఉన్నాము, మాకు యేసు ప్రభు వద్దు అని అందరూ అనుకునే టైంలోనే సడన్గా ఆయన రెండో రాకడ అనేది వచ్చేస్తుంది. సో కాబట్టి ఇట్స్ ఎ టేబుల్ ఆఫ్ క్రైస్ట్ సెకండ్ కమ్మింగ్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడని మనకు గుర్తు చేసే బల్ల. ఒకటి చూసినాము టేబుల్ ఆఫ్ రిమెంబరెన్స్, రెండోది చూసినాము టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, మూడోది చూసినాము టేబుల్ ఆఫ్ క్రైస్ట్ సెకండ్ కమ్మింగ్. దాని తర్వాత నాలుగోది ఏంటంటే టేబుల్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను.
టేబుల్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అంటే ఇంకో రకంగా దీన్ని చెప్పాలి అని అంటే నా యొక్క అంతరంగంలో ఏవైతే పాత అలవాట్లు, పాత కార్యకలాపాలు, లేకపోతే ఈ లోక సంబంధమైనవంత చెత్తంతా ఏదైతే ఉందో దాన్ని అంతటినీ ఈ బల్ల ఏం చేస్తుందంటే చంపేస్తుంది వాటన్నిటిని. యేసుక్రీస్తు ప్రభుల వారికి నచ్చని లక్షణాలన్నీ కూడా ఈ యొక్క బల్ల ఏం చేస్తుంది అంటే నా లోపల అవి చంపేస్తుంది పూర్తిగా. యోగ్యమైన విధానంలో నేను ఇందులో పాల్పొందుట ద్వారా ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకి నచ్చని లక్షణాలన్నీ కూడా ఏమి అంటే చంపేస్తారు. ఉదాహరణకి నాకు కోపం, చాలా ఎక్కువగా కోపం వస్తుంది. చిన్నదానికైనా సరే కోపం వస్తుంది, పెద్దదానికైనా సరే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే గట్టిగా ఏదో ఒకటి ఒరుతాం, ఏదో ఒకటి అనేస్తాం. ఈ బల్ల దగ్గరికి వచ్చేసరికి బల్ల దగ్గర నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటున్నప్పుడు ప్రభువా నాకు చాలా కోపం ఉంది, ఈ కోపాన్ని ఎట్లా చంపుకోవాలా, ఎట్లా హౌ టు కంట్రోల్ మై సెల్ఫ్ అనేది ఈ బల్ల నిదానంగా ఏం చేస్తుంది అంటే వాటిని తీసేస్తుంది. గలతీ 2:20 మనందరికీ బాగా తెలుసు. అక్కడ అపోస్తుడైన పౌలు చాలా మంచి మాట చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఈ బల్ల అనేది ఏం సిలువ వేయబడుట అంటే కూడా అదే దేవునికి నచ్చని లక్షణాలని సిలువ వేసేయడం. దేవునికి నచ్చని లక్షణాలు నా లోపల ఉంటే వాటన్నిటినీ ఈ యొక్క బల్ల అనేది సిలువ వేస్తుంది. దాని తర్వాత అదే అపోస్తుడైన పౌలు ఏమంటాడంటే 1 కొరింథీ 15వ అధ్యాయము 36 అనుకుంటారు. 1 కొరింథీ 15వ అధ్యాయము 36లో ఏమంటాడంటే ఐ డై డైలీ, అనుదినము నేను ఏం చేస్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు చనిపోతున్నాను. ప్రతిరోజు చస్తున్నా నేను. నా పాత పురుషుడు ప్రతిరోజు నిదానంగా చనిపోతూనే ఉన్నాడు. సో కాబట్టి 1 కొరింథీ 15వ అధ్యాయము ఒక్క చెప్తాను. 1 కొరింథీ 15వ అధ్యాయము అండ్ 31వ వచనంలో ఉంటుంది. 1 కొరింథీ మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగిన అతిశయం తోడు నేను దినదినమున చనిపోచున్నాను. ఐ డై డైలీ, దినదినము ఆయన చనిపోతున్నాడంట. అపోస్తుడైన పౌలు చాలా ఉద్రేకపరుడు, చాలా కోపం ఉంది ఆయనకు, చాలా రోషం ఉంది, చాలా ఆవేశం ఉంది. సో ఆ యొక్క కోపాన్ని, ఆ యొక్క రోషాన్ని ఏమి అంటే దినదినము చంపేస్తూ ఉన్నాడు ఆయన. సో కాబట్టి నా యొక్క పాత పురుషుడిని ఈ బల్ల ఏం చేస్తుంది అని అంటే దినదినము అది చంపేస్తూ ఉంటుంది. సో కాబట్టి టేబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ డెత్ అనేది 5వ విషయం. టేబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ డెత్. నా యొక్క పాత పురుషుడిని, నా యొక్క పాత లక్షణాలన్నింటినీ కూడా ఈ యొక్క బల్ల ఏం చేస్తుందంటే పూర్తిగా చంపేస్తుంది. సో అది చాలామందికి, కొద్దిమందికి అయితే నచ్చదు. నా సొంత కోరికల్ని, నా సొంత ఆశల్ని చంపుకొని నేను ఎట్లా బ్రతకాలి, ఇదేం జీవితం ఇది, ఎట్లా భరించాలా అని అంటే మన హెబ్రోన్ విశ్వాసులకి దేవుడు నేర్పించింది ఏంటి అంటే దేవుని చిత్తము. ఏమా దేవుని చిత్తము. కాబట్టి దేవుని చిత్తం అంటే ఏమీ లేదు, నా సొంత చిత్తాన్ని వదిలేయడం. నా సొంత చిత్తాన్ని వదిలేయడమే దేవుని చిత్తం, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. సింపుల్ మాట. నేను కూడా వాక్యంలో నేర్చుకున్నది కూడా అదొక్కటే పదం, దేవుని చిత్తము అనే ఆ ఒక్క పదమే నేను నేర్చుకున్నాను. ఆ ఒక్క పదంలోనే ఈ బైబిల్ అంతా ఉన్నది. అట్లా కూడా చెప్తాను నేను. సో కాబట్టి నా సొంత చిత్తాన్ని వదులుకోవడమే దేవుని చిత్తం. సో కాబట్టి 5 సంగతులు ఈ యొక్క బల్ల గురించి మనము చూసినాం. సో ఎందుకంటే ఈ బల్ల గురించిన అవగాహన కూడా చాలామందికి లేదు. అవగాహన లేకుండానే ప్రజలు ఇష్టం వచ్చినట్టు పాలు పొందుతూ ఉన్నారు. అందుకే ఏంటి ఈ బల్ల అనేది మనము చూడడానికి ప్రయత్నం చేసినాం. సరే, లూకా సువార్త 1వ అధ్యాయం